హలో ఫ్రెండ్స్, వికీలీక్స్ ఫౌండర్ ఎడిటర్ జూలియన్ అసాంజే ఎట్టకేలకు విడుదలయ్యాడు. 7 సంవత్సరాల జైలు లాంటి ప్రవాసం నుంచి 5 సంవత్సరాల అత్యంత కఠినమైన కారాగారం నుంచి విడుదలయ్యాడు. చాలామందికి తెలిసే ఉంటుంది జూలియన్ అసాంజే ఎవరో, వికీలీక్స్ అంటే ఏంటో. ప్రపంచవ్యాప్తంగా దేశాల స్థాయిలో, ప్రభుత్వాల స్థాయిలో జరిగిన అనేక అక్రమాలను బయటపెట్టిన వ్యక్తిగా చాలామందికి వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే తెలుసు. ముఖ్యంగా యుద్ధ నేరాలను బయటపెట్టిన వ్యక్తిగా జూలియన్ అసాంజే చాలా ప్రసిద్ధుడు. ఎంతమంది గురించి బయటపెట్టినా పర్వాలేదు, కానీ పెద్దన్న గురించిన వాస్తవాలు బయటపెడితే ఏం జరుగుతుంది అనడానికి వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే ఒక పెద్ద ఉదాహరణ. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇరాక్ మీద చేసిన యుద్ధంలో చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి వీడియోలతో సహా బయట పెట్టడమే ఆయన నేరం. అందుకోసం ఆయన గత 12 సంవత్సరాలుగా వేటకు గురవుతున్నాడు. ఆయన చేసిన పనులన్నీ మీకు ఎక్కడైనా సెర్చ్ చేస్తే దొరుకుతాయి, కానీ కీలకమైన ఒక ముఖ్యమైన పని మాత్రం తప్పకుండా చెప్పాలి. అది ఆయన బయటపెట్టిన కొలేటరల్ మర్డర్ అనే వీడియో. అమెరికా ఇరాక్ మీద అబద్ధాలు ప్రచారం చేసి, అంటే అక్కడ రసాయనిక ఆయుధాలు ఉన్నాయని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, దాంతో తమ ప్రజలను మోసం చేసి వాళ్ళ నుంచి ఆమోదం పొందడమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కూడా మోసం చేసి ఇరాక్ మీదకి యుద్ధానికి వెళ్ళిన విషయం చాలామందికి తెలిసిందే. ఆ అధర్మ యుద్ధంలోనే సద్దాం హుస్సేన్ని కూడా చంపేసిన విషయం కూడా చాలామందికి తెలుసు. బట్ ఆ తర్వాత కాలంలో కూడా తన అబద్ధాలు బయటపడిన తర్వాత కూడా చివరికి తమ సొంత దేశ ప్రజలే యుద్ధం ఆపాలని డిమాండ్ చేసిన తర్వాత కూడా అమెరికా చాలా కాలం పాటు ఆ అధర్మ యుద్ధాన్ని కొనసాగించింది. సరిగ్గా వియత్నాంలో ఎట్లా చేసిందో అట్లా. ఆ సందర్భంగా వాళ్ళు సివిలియన్స్ మీద అనేక అకృత్యాలు చేశారు. ఇప్పుడు గాజాలో అమెరికా అండతో జరుగుతున్న అకృత్యాలు లాంటివి అక్కడ కూడా చేశారు. అందులో ఒక అకృత్యానికి సంబంధించిన వీడియో అసాంజే బయటపెట్టాడు. ఆ వీడియో నా దగ్గర ఉంది, నేను చూపించగలను. కానీ అది చూపిస్తే యూట్యూబ్ దాన్ని కాపీరైట్ సమస్యనో లేదా కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనో ఈ వీడియోని మీకు కనపడకుండా చేసే అవకాశం ఉంది, కాబట్టి నేను చూపించట్లేదు. కానీ దానికి సంబంధించిన లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇరాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎక్కడైనా బలవంతుడు ఎట్లా చేస్తాడో అట్లాగే హెలికాప్టర్లతో సివిలియన్స్ మీద, ఇళ్ల మీద, లైబ్రరీల మీద, హాస్పిటల్స్ మీద కార్పెట్ బాంబింగ్ చేసిన అనుభవం అమెరికాకు ఉంది. అట్లా ఒకరోజు హెలికాప్టర్ చక్కర్లు కొడుతున్నప్పుడు వాళ్లకు బాగ్దాదులో ఒక వీధిలో కొంతమంది మనుషులు గుమిగూడి కనిపించారు. అందులో 2 జర్నలిస్టులు, రాయిటర్స్కు సంబంధించి వార్ జర్నలిస్ట్ అంటారు వాళ్ళని. అంటే యుద్ధం జరిగే చోటికి ప్రాణాలకు తెగించి వెళ్ళి మరి వార్తలు కవర్ చేసి విషయాలు బయటికి తెలియజేస్తూ ఉంటారు. సో అట్లా వెళ్ళిన వాళ్ళు 2, ఆయన కెమెరామెన్, ఇంకొక ఆయన అసిస్టెంట్ కెమెరామెన్. వాళ్ళు అక్కడ కొంతమందితో మాట్లాడటానికి కెమెరా తీసుకుని బయలుదేరుతున్నప్పుడు పైనుంచి హెలికాప్టర్లో చూసిన అమెరికా సైన్యం వాళ్ళ మీద కాల్పులు జరిగింది. 8 మందిలో 6 అక్కడికక్కడే చనిపోగా ఒక 2 విపరీతమైన గాయాలతో పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అట్లా పాక్కుంటూ వెళ్తున్న ఒక అతని మీద కాల్పులు జరిగాడు. ఇంకొక వ్యక్తి, రాయిటర్స్ అసిస్టెంట్ కెమెరామెన్ సయీద్, పాక్కుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ సమయానికి ఒక సివిలియన్ వెహికల్ వచ్చింది. అట్లా దెబ్బలు తగిలి పాకుతున్న వ్యక్తిని చూసి అతన్ని కాపాడటం కోసం ఆ వ్యాన్లో ఉన్న వ్యక్తులు బయటకు దిగి అతన్ని తీసుకుని వాళ్ళు వ్యాన్లో ఎక్కించే ప్రయత్నం చేస్తుంటే పైనుంచి మళ్ళీ వ్యాన్ మీద కాల్పు జరిగితే సయీద్కు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు అక్కడికక్కడే చనిపోతే వ్యాన్లో ఉన్న 2 చిన్నపిల్లలు, ఎందుకంటే అది ఫ్యామిలీ వ్యాన్, ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత కాలంలో ఇది వికీలీక్స్ బయటపెట్టిన తర్వాత అమెరికా చెప్పింది, కెమెరాను చూసి మేము AK-47 అనుకున్నామనే కథలు చెప్పింది. కానీ బట్ అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా పాక్కుంటూ వెళ్తున్నప్పుడు రక్షించడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఆ వీడియోలో ఉంటాయి. పైనుంచి అంటుంటారు, వాళ్ళ దగ్గర ఆయుధం ఉందా? లేదు. ఎవరి దగ్గర ఆయుధం లేదు. మరైతే ఎందుకు కాల్చాలి? ఆయుధం ఉంటే వాళ్ళు ఇంకేమైనా చేస్తారనుకుంటే ఒకవేళ నువ్వు చెప్పింది ఏమైనా నిజం కావచ్చు, కానీ నిరాయుధులైన మనుషుల మీద, అందులోనూ సివిలియన్ వ్యాన్ మీద కాల్పులు జరిపారు అంటే ఊహించుకోండి. ఇది వాళ్ళు చేసిన కొన్ని వందల వేల అకృత్యాల్లో ఒకటి మాత్రమే. ఆ వీడియోతో పాటుగా వాళ్ళు చేసిన అనేక అకృత్యాలకు సంబంధించి, ముఖ్యంగా గౌంతనామా బే అనే టార్చర్ సెంటర్కు సంబంధించిన అనేక డాక్యుమెంట్స్ వికీలీక్స్ ద్వారా జూలియన్ అసాంజే బయటపెట్టాడు. దానివల్ల ఆయన మీద గూఢచర్యం నేరం మోపారు.
ఇంతకు జూలియన్ అసాంజేది అమెరికా కాదు, ఆయన ఆస్ట్రేలియా. ఆయన టీనేజ్లోనే ఒక ఎథికల్ హ్యాకర్గా మారాడు. ఎథికల్ హ్యాకర్గా ఆస్ట్రేలియాలో కేసులు ఎదుర్కొన్నాడు, పోలీసులకు సహాయం చేశాడు. బట్ పెరుగుతున్న కొద్దీ ఆయన ప్రభుత్వాలు, రాజ్యాలు ప్రజల పట్ల చేసే దురాఘాతాలను అర్థం చేసుకుని తనకున్న ఈ హ్యాకింగ్ పవర్ని వీటికి వ్యతిరేకంగా వాడాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఒక మాట అంటాడు, ప్రజలెవరూ కూడా కావలసుకుని యుద్ధంలోకి కళ్ళు మూసుకుని అడుగుపెట్టరు, ప్రభుత్వాలే వాళ్ళని మోసం చేసి యుద్ధంలోకి నడిపిస్తాయని. అది నిజం. One of the hopeful things that I've discovered is that nearly every war that has started in the past 50 years has been a result of media lies. The media could have stopped it. If they had searched deep enough, if they hadn't reprinted government propaganda, they could have stopped it. But what does that mean? Well, that means basically populations don't like wars. And populations have to be fooled into wars. Populations don't willingly and with open eyes go into a war. So if we have a good media environment, then we'll also have a peaceful environment. ఒక సామెత ఉంటుంది, ద ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ ద వార్ ఈజ్ ట్రూత్ అని. అంటే యుద్ధంలో మొట్టమొదట మరణించేది నిజమే. సో అబద్ధాలు చెప్పి యుద్ధాలు చేస్తారు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని యుద్ధాల్లోకి నడిపిస్తారు, అబద్ధాలు చెప్పి యుద్ధాలను కొనసాగిస్తారు. ఇది ఎవరికీ మినహాయింపు కాదు. ఎవరు యుద్ధం చేసినా కూడా ఇదే జరుగుతుంది. దాంతోపాటుగా ప్రభుత్వాలు పాల్పడే కరప్షన్ కూడా. అట్లా కెన్యాలో జరిగిన ఒక అవినీతిని వికీలీక్స్ బయటపెట్టడంతో అక్కడ ఒక పెద్ద విప్లవమే జరిగిందని చెప్పుకోవాలి. టిబెట్లో జరిగిన వాటికి సంబంధించి, కెనడాలో జరిగిన వాటికి సంబంధించి, మలేషియాలో జరిగిన వాటికి సంబంధించి అనేక అవినీతికరమైన అంశాలను వికీలీక్స్ బయటపెట్టింది. దానివల్ల ఆయన అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఉన్న చోట ఉండకుండా, ఉన్న పేరుతో ఉండకుండా, రోజొక దేశం తిరిగి, రోజొక ఊరు తిరిగి, ఎక్కడెక్కడో పడుకొని తన పని మాత్రం మార్చలేదు. 2010లో ఇది బయటపెట్టిన తర్వాత ఆయన మీద అమెరికా ఒక పెద్ద వేటనే సాగించింది. అందులో భాగంగా ఆస్ట్రేలియన్ సిటిజన్ అయినప్పటికీ అప్పుడు యూకేలో ఉన్న ఆయన్ని తమ దేశం రప్పించే ప్రయత్నం చేసింది. అరెస్ట్ జరిగితే ఎప్పటికీ బయటకి రాలేను అని ఈక్వెడార్ ఎంబసీకి వెళ్ళి అక్కడ అసైలం కోరారు. వాళ్ళు అసైలం ఇచ్చారు. 7 సంవత్సరాల పాటు ఆ బిల్డింగ్ దాటకుండా అసాంజే ఉండిపోయాడు. బయటకు వస్తే యూకే అరెస్ట్ చేసి అమెరికాకు పంపిస్తుంది కాబట్టి. బట్ 7 ఏళ్ల తర్వాత వాళ్ళు అసైలంని ఉపసంహరించుకోవడంతో అతను బయటికి రాక తప్పలేదు. అప్పుడు అతన్ని యూకే అరెస్ట్ చేసింది. అప్పుడు ఆయన మీద మోపిన నేరం బెయిల్ జంప్ చేశాడని. సో ఆ నేరం మీద ఆయన్ని అరెస్ట్ చేసి అత్యంత కఠినమైన కారాగారంలో పెట్టడం మాత్రమే కాదు, దాదాపుగా రోజుకు 23 గంటలు బంధించే ఉంచే ఒక దారుణమైన శిక్షకు అతన్ని గురి చేశారు. యూకే ప్రభుత్వం ఆయన్ని అమెరికాకు పంపించాలనే నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఆ నిర్ణయాన్ని ఆయన యూకే కోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఈ కేసు జరుగుతున్నప్పుడు అమెరికాలో ఏం జరిగింది? అమెరికా చెప్పిన అబద్ధాలను అందరికంటే మొదట గుర్తించిన వాళ్ళలో న్యూయార్క్ టైమ్స్ కూడా ఉంది. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రచారం చేసి ప్రజల్లో యుద్ధం పట్ల సానుకూలత రావటానికి కారణమైన న్యూయార్క్ టైమ్స్ ఆ తర్వాత ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను మేము నమ్మటం తప్పు అంటూ ఒక అపాలజీ కూడా ప్రకటించింది. ఆ తర్వాత కాలంలోనే అమెరికన్ ప్రజలకు కూడా అర్థమైంది ప్రభుత్వం తమని తప్పుదోవ పట్టించింది, వాళ్ళు ఇరాక్లో చేస్తున్నది అధర్మ యుద్ధం అని. బట్ అయినప్పటికీ కూడా అమెరికా ప్రభుత్వం ఆ అధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. 2010లో ఇది వచ్చిన తర్వాత మాత్రం ప్రపంచమంతటా కూడా అమెరికా పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. యుద్ధం పేరుతో వాళ్ళు పౌరుల మీద చేస్తున్న దమనకాండకు ప్రపంచవ్యాప్తంగా నిరసన రావటం మాత్రమే కాదు, వాళ్ళ దేశంలో కూడా నిరసన వచ్చింది. ఒకవైపు ప్రభుత్వం అసాంజేని వేటాడుతుంటే అమెరికన్ ప్రజల్లో అసాంజే పట్ల సానుకూలత వ్యక్తం కావటం మొదలుపెట్టింది. జర్నలిజం నేరం కాదు, ఈ మాట అసాంజే అన్నాడు, ఈ మాట ప్రపంచం అంతా కూడా అన్నది. జర్నలిజం నేరం కాదు, నేరం చేసిందన్న విషయం బయట పెట్టినప్పుడు దాన్ని సరిదిద్దుకోవటమో దాన్ని ఒప్పుకోవటమో కాకుండా నేరాన్ని బయట పెట్టిన వాళ్ళ పట్ల కక్ష సాధింపు చర్య సరైంది కాదు అనేది అప్పుడు ప్రపంచమంతా కూడా మాట్లాడింది. అయినప్పటికీ కూడా అమెరికా అతని మీద కేసు ఉపసంహరించుకోలేదు. చాలా ఆసక్తికరంగా అప్పట్లో పోటీ చేసి గెలిచిన ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అనేక చోట్ల అసాంజేని పొగిడాడు కూడా. They want to distract us from WikiLeaks. It's been amazing what's coming out on WikiLeaks. కానీ ఆయన ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత అసాంజే మీద కేసుని ఆయన ఉపసంహరించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన బైడెన్ కూడా ఉపసంహరించుకోలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం అమెరికాలో బైడెన్ మీద తీవ్రమైన ఒత్తిడి ప్రారంభమైంది అసాంజే మీద కేసుని ఉపసంహరించుకోవాలని.
మరొక వైపు అసాంజే సొంత దేశమైన ఆస్ట్రేలియా కూడా అసాంజే మీద కేసును ఉపసంహరించుకోవాలి అంటూ అమెరికాకి విజ్ఞప్తి చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అసాంజే మీద కేసుని ఉపసంహరించుకోక తప్పని పరిస్థితి ఒకటి అమెరికాకు వచ్చింది. దాంతో వాళ్ళు అతనితో ప్లీ డీల్ కుదుర్చుకున్నారు. ప్లీ ఏంటంటే అమెరికన్ చట్టాల ప్రకారం అసాంజే మీద చేసిన నేరారోపణలు రుజువైతే ఆయనకు పడే శిక్ష 175 సంవత్సరాలు. దానికి బదులుగా అన్ని నేరాలని ఉపసంహరించుకుని అందులో ఒక్క నేరం మాత్రం ఆయన ఒప్పుకున్నట్టుగా మిగిలిన నేరాలని వాళ్ళు డ్రాప్ చేస్తున్నట్టుగా డీల్ కుదుర్చుకున్నారు. ఈ ఒక్క నేరానికి ఆయనకు పడే శిక్ష 52 నెలలు. 52 నెలలు అంటే సరిగ్గా ఆయన యూకేలో జైల్లో ఉన్న కాలం. ఈ శిక్షను దాంతో మాఫీ చేస్తే ఇంకా ఆయనకు శిక్ష లేనట్టే, అంటే ఆయన ఒప్పుకుంటున్న నేరానికి ఆల్రెడీ శిక్ష అనుభవించినట్టే. ఆ రకంగా ఆయన యూకే జైలు నుంచి విడుదలై బయలుదేరి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ప్లీ డీల్ మీద సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్తాడు. అమెరికా తన మాట మీద నిలబడుతుందా, తన దేశంలోకి వచ్చిన అసాంజే మీద మళ్ళీ ఏదైనా కేసు బనాయించి ఇంకేమైనా చేస్తుందా అనే అనుమానాలు కొంతమందికి లేకపోలేదు. బట్ అంతర్జాతీయంగా ఈ స్థాయిలో ముందుకొచ్చిన కేసులో అట్లా చేస్తారా అనేది అనుమానమే. సో ఈ మొత్తంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, నిజమన్నా జర్నలిజం అన్నా ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ పడదు. అది అమెరికా అయినా, భారత్ అయినా, మరో దేశమైనా. ఎందుకంటే ప్రజల్ని రక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చే అనేక మంది చేసే పని ప్రజలను భక్షించడమే. ఈ భక్షించడాన్ని ప్రశ్నించడమే జర్నలిజం. అది నేరం కాదు, కానీ దాన్ని నేరంగా చేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం. అట్లా ఎంతమంది మీద ఎన్ని కేసులు పెడుతున్నారో, ఎంతమంది జర్నలిస్టులు ఇవాళ భారతదేశంలో జైళ్ళలో ఉన్నారో కూడా మనం చూస్తున్నాం. అందుకే భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇండెక్స్లో మనం అట్టడుగున కూడా ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, నిజంగా జర్నలిజంకి కట్టుబడిన వాళ్ళ దారి ఎప్పుడూ ముళ్ళదారే. ఆ ముళ్ళదారిలో నడవటానికి నిశ్చయించుకున్న వాళ్ళే నిజమైన జర్నలిస్టులు. ఒళ్ళో ఎక్కి కూర్చుని సహాయపడే వాళ్ళని జర్నలిస్టులు అనడానికి వీల్లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.